కరెక్ట్ మాంది దోషం అని అంటే ఇది ప్రాసెస్. తలకి బల్లిని, వెండి కోడాలి, 2 వెండినే ఉండాలి. 9 సార్లు చుట్టేసేసి గంగలో వెళ్ళి పోయాలి, వదిలేయాలి. అప్పుడు మీకు మాంది దోషం పోతుంది. ఈ ప్రాసెస్ అక్కడ తలకి చుట్టి మళ్ళీ అక్కడ ఉన్న ఒక చిన్న బౌల్ లాగా పెట్టి ఆ నీళ్ళల్లో వేసేసి, అంటే అదే గంగ అనుకొని వేసేయమంటున్నారు. బట్ అదలా కుదురుతుంది? అదలా కుదరదు కదా. తలకి చుట్టి దాన్ని తీసుకొని వెళ్ళి గంగలో వెళ్ళి వదలాలి. బట్ అందు గురించే మన తెలుగు ప్రజలు అందరికీ ఒక మంచి జరగాలి. అందరి మాంది దోషం వల్లే అందరు బాధపడేది. ప్రతి ఒక్కరి మాంది దోషం వల్లే బాధపడేది. ఫస్ట్ ఇతనే శిక్షించేది. సో దీనికి పరిహారం ఏం చేయాలి అని నేను అక్కడ వెళ్ళటం జరిగింది. మొత్తం వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో మన అందరు తెలుగు ప్రజలు వాళ్ళు ఒక మాంది దోషం పోవడానికి ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ పెట్టాం. ఎవరెవరికైతే మాంది దోషం పోవాలో వాళ్ళు 10 గ్రాములో వెండి బల్లిని, 10 గ్రాములో ప్యూర్ వెండి గొడ్డలని, ఈ రెండింటిని తీసి మా దగ్గరికి ఇస్తే, ఎన్ని మందిలు ఉన్నారు వాళ్ళందరూ మాకు ఇస్తే మేము అక్కడ వాళ్ళకి సమర్పిస్తాము. అక్కడ అదే దానికి కంటిన్యూగా పూజ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మన దోషం నివృత్తి అయిపోతుంది. దీనివల్ల మన దోషం నివృత్తి అయిపోతుంది. ప్రతి శనివారము మనం ఇచ్చిన దానం ఒక వెండి, ఒక బల్లికి, ఒక గొడ్డలి, ఆ రెండిటికి పూజ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సమర్పించిన వాళ్ళందరి దోషం నివృత్తి అయిపోతానే ఉంటుంది. ఇది సూక్ష్మమైన తాంత్రిక పరిహారము. ఎందుకు ఈ తాంత్రిక పరిహారం పెట్టాము అంటే, దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు రావు. దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు నిజంగా వస్తే ఈ మన హిందూ ఆలయాలలో ఉన్న పంతులు, బ్రాహ్మణులు అందరూ కోటీశ్వరులు అయిపోవాలిగా. మరి ఎందుకు అవ్వట్లేదు? 99.9% పంతులు చాలా కష్టపడుతున్నారు. 1% మాత్రమే బాగున్నారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు కష్టపడుతున్నారు? మరి దేవుణ్ణి వాళ్ళే కదా ఎక్కువసేపు పూజ చేసేది. మరి వాళ్ళు చాలా బాగుండాలి కదా. కరెక్టే కదా. ఇప్పుడు అర్థమైందా? దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు రాదు. దేవుణ్ణి తాంత్రికంగా పూజ చేస్తేనే డబ్బులు ఇస్తాడు. ఓకే అండి. తాంత్రికం అంటే అందరు మంత్రాలు అనుకుంటారు. మంత్రం కాదు, తాంత్రికంగానే దేవుణ్ణి మనం పట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎలాగంటే, ఒక పండుని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి గొడవ వచ్చింది, నీకా నాకా అని. అప్పుడు ఇద్దరు గొడవాడేటప్పుడు పరమశివుడు ఏం చెప్పాడు? ఎవరైతే ఈ ముల్లోకాలని తిరిగి వస్తారో వాళ్ళకి ఈ పండు ఇస్తాను. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనం, నెమలి వాహనాన్ని ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. వినాయకుడు అక్కడే కూర్చున్నాడు. అతను తంత్రంగా ఏం ఆలోచించాడు? శివుడి దగ్గరికి వచ్చి, స్వామి, ఈ ముల్లోకం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏంటి? ఈ ముల్లోకముని చుట్టినా తల్లిని చుట్టినా ఒకటే కదన్నాడు. అవును ఒకటే అని అన్నాడు. అయితే మిమ్మల్ని చుడితే ముల్లోకం చుట్టినట్టే కదా అని అన్నాడు. చుట్టినట్టేనన్నాడు. అయితే నేను చుడుతున్నాను స్వామి అని చెప్పి చుట్టేశాడు. నాకు పండిచ్చే స్వామి అని అన్నాడు. కరెక్టే కదా పార్వతి అని చెప్పి పండించేసాడు. ఇదే తాంత్రికము. సో తాంత్రికం అంటే మంత్రాలు కాదు, తాంత్రికంగా మన బుద్ధిని మనం ఉపయోగించటము. అంటే మెట్లెక్కి నడుచుకొని వెళ్ళటానికి, లిఫ్ట్లో వెళ్ళటానికి తేడా. ఈ తాంత్రికం అనేది స్వీడ్. ఓకేనండి. సో ఇది ఒక మన తెలుగు ప్రజలందరికీ చేరాలి అని అనేది ఈ వీడియో మీ ద్వారాగా, మీ టీవీ ఛానల్ ద్వారాగా, ఇది ఒక అతి సూక్ష్మమైన పరిహారం. గొప్పగా ఉంది. ఇది మాకు అందరూ వచ్చి చేస్తే, లేదు మమ్మల్ని ఇచ్చి చేయమన్నా కూడా అది ఇచ్చి చేసేటప్పుడు మీరు అందరూ ఆ గుడికి రావాలి. ఓకేనండి. ఆ గుడికి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని మనం మంచిగా అందరికి చేసి, అది అందరి తరపున మనం వచ్చి ఇచ్చేటప్పుడు అక్కడ నిత్యము ఒక వెండి దానికి పూజ చేసేటప్పుడు మన మాంది యాక్టివేట్ ఆటోమేటిక్గా దాని దోష పరిహారం నివృత్తి అయిపోతుంది. గురుజీ, మాంది మనకు ఉంది, మాంది మనల్ని పీడిస్తుంది అని తినడానికి ఏమన్నా సంకేతాలు ఉంటాయా? ఇప్పుడు మాంది లగ్నంలో ఉన్నదనుకోండి, వాడు ఎవడి మాట వెండు. ఒక మూర్ఖత్వ గుణం ఉంటుంది. తన చెప్పినట్టే జరగాలి, తన చెప్పినట్టే చెయ్యాలి అని అనేసి అంటారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఎదగలేరు. వాళ్ళు పై మెట్లు ఎక్కిన 100 మెట్లు ఎక్కినా మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. ఇది లగ్నంలో ఉంటే. రెండిట్లో ఉంటేటప్పుడు మాంది ఏం చేస్తుంది? చదువుని డిస్టర్బ్ చేస్తుంది, లేదా చదువుకి తగిన రెమ్యునరేషన్ అన్నది ఇవ్వదు.
ఓకే. మూడిట్లో ఉండేటప్పుడు మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలని మొత్తం ఫెయిల్ చేస్తూనే ఉంటుంది. నాలుగిట్లో ఉండేటప్పుడు మిమ్మల్ని సుఖపడనివ్వదు. మీరు బంగారు తట్ల అన్నం తినేటట్టు పొజిషన్ ఉన్నా కూడా మిమ్మల్ని నెమ్మది అనేది లేకుండా చేస్తుంది. ఓకే. ఐదిట్లో ఉండేటప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు అన్న ప్రాబ్లం ఇవ్వాలి, లేదా పుట్టిన తర్వాత అన్న వాళ్ళ వల్ల ప్రాబ్లం ఇవ్వాలి. ఆరిట్లో మాంది ఉండేటప్పుడు అప్పుల్ని విపరీతంగా చేస్తుంది, లేదా శత్రువులను ఎక్కువ పెంచేస్తుంది. ఏడిట్లో మాంది ఉంటే వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం, ఒకటి పోతే ఒకటి ఆవిడకి ఏదో ఒక అనారోగ్య పాలు, ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఎనిమిదిట్లో మాంది ఉంటే మనకు అర్ధాయుష్యుని చేస్తుంది, మన అదృష్టానికి చేతికి అందింది నోటికి దక్కకుండా చేస్తుంది. తొమ్మిదిట్లో మాంది ఉండేటప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా, 9 అనేది భాగ్యస్థానం, మన పుణ్యం, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్య కార్యక్రమం చేసినా అది మనకు దక్కకుండా చేస్తుంది, తండ్రిని డెవలప్ కాకుండా చేస్తుంది. 10లో ఉంటే మనకి వ్యాపారాన్ని అభివృద్ధి కాకుండా చేస్తుంది. 11 ఉంటే మనకంటే పెద్దవాళ్ళు మనకి పడనీయకుండా చేస్తుంది. మనం ఎంత కష్టపడినా లాభం ఇంటికి రాకుండా చేస్తుంది. 12 ఉంటే సొంత ఊర్లో లేకుండా మనల్ని అవమానపాలు చేసి పంపిస్తుంది. సరిగ్గా మనల్ని తిననివ్వదు, సరిగ్గా మనల్ని నెమ్మదిగా పడుకోనివ్వదు, భార్యతో కూడా అయిన సైన భోగాన్ని కూడా చేయనివ్వదు. ఇది మాంది ఒక రోల్. ఏ గ్రహము చేయదు. శనీశ్వరుడు అతనే ధర్మప్రభు. ఒక మనిషిని తీర్చిదిద్దే జాబ్ మనకి కాలపురుష తత్వంలో 10కి 11కి ధర్మకర్మాధిపతిని అతన్ని నియమించారు. అతనే కాలపురుష తత్వానికి పాదకాధిపతి కూడా అతనే. ఒక మనిషికి మంచిగా ఇచ్చేది కూడా అతనే, ఒక మనిషిని శిక్షించేది కూడా అతనే. అతను ఒక మనిషిని శిక్షించాలంటే, ఒక మనిషికి మంచి చేయాలన్న 2.5 సంవత్సరం అవుతుంది. సో చాలా టైం పడుతుంది. అందుకని అతను కొడుకుని వాడుకుంటాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇమ్మీడియట్గా వెళ్ళి చెయ్యి, పని చెయ్యి, లేదా మంచి చెయ్యి. గురూజీ, మరి ఈ వెండి కూడా ఇచ్చుకోలేని కొంచెం పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉండి ఏమైనా చేసుకునే పరిహారాలు ఏమైనా ఉంటాయా? దీనికి మాత్రము ఇప్పుడు మనము ఒక పెళ్ళి అంటే సపోజ్ చేసుకొని మనం ఒక పట్టు చీరలు లేదా వస్త్రాలు కొనుక్కొని వాళ్ళకి గిఫ్ట్ మెప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందాలి అని అన్నెసెసరీ ఖర్చుగా గొప్పలకి వెళ్ళిస్తాం. అలాంటివి మానుకొని ఇలాంటిది చేస్తే నీకు మంచి జరుగుతుంది. మాందికి అంత పవర్ ఉన్నది. వడారణ్యేశ్వరర్ అంటే, వడా అంటే ఏంటి? బ్యానియన్ ట్రీ అంటే రూట్స్ ఉంటుంది చూసారా, రూట్స్ పైనుంచి కింద ఏలాడుతూ ఉంటుంది చూసారా, మర్రి చెట్టు. బడా అంటే ఊడలు ఉన్న చెట్టు, బ్యానియన్ ట్రీ. ఆ ట్రీ బడా అంటే ఊడలు. ఆ ఊడలు ఉన్న చెట్టు, ఆ ప్రదేశం మొత్తం అరణ్యం అంటే మొత్తం అడవి. అక్కడ మొత్తం అక్కడ నిశుంభ రాక్షసులు అఘోరంగా అక్కడ వచ్చే వాళ్ళందరినీ పీడిస్తూ ఉన్నారు, దేవతలను అందరినీ పీడిస్తూ ఉన్నారు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే. అప్పుడు దేవతలందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి వినిపించుకున్నారమ్మా, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ నిశుంభులు, వీళ్ళని ఏదో ఒకటి మమ్మల్ని కాపాడమ్మా అంటే ఆవిడ కంటి చూపుతోటి కాళికాదేవిని రప్పిస్తుంది.